హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 10th వీక్ ఓటింగ్ రిజల్ట్స్, అలాగే ఎవరికి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈ వారం ఎవరు బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, అలాగే కొంతమంది ఓటింగ్ కాన్స్టెంట్గా ఓటింగ్లో రాకున్న ఇమ్మాన్యుయల్ ఓటింగ్ ఎక్కడుంది, ఇవన్నిటి కోసం డిస్కస్ చేద్దాం. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. నాకున్న బడ్జెట్తో చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ వారం 10 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ 10 మందిలో టాప్లో ఎవరున్నారు, బాటంలో ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోయిందని చూస్తే యాజ్ యూజువల్గా ఫస్ట్లో తనుజ గారు ఉన్నారు. 23.8%తో ఈవిడ ఫస్ట్లో ఉన్నారు. సో ఈవిడ అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారా, ఎలాంటి అనాలిసిస్ జరిగితే ఈవిడికి ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది, ఈవిడకి ఒక పాజిటివ్ పడుతుంది, ఆ పాజిటివ్ పడి ఓటింగ్ పెరిగేలోపు ఏదో ఒక నెగిటివ్ కూడా పడుతుంది ఈవిడికి. మొన్న టాస్క్లో మన నిఖిల్కి సపోర్ట్ చేసినప్పుడు మంచి పాజిటివ్గా అనిపించారు. నిన్న డిమాండ్తో అనవసరంగా గొడవపడి మళ్ళీ నెగిటివ్ కంటెంట్ ఇస్తున్నారు. బట్ బోత్ రెండు కంటెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఈవిడ ఎవ్రీ ఎపిసోడ్లో కంటిన్యూస్గా లైవ్లో ఉంటున్నారు. అంటే మ్యాక్సిమం ఎపిసోడ్లో ఉండే కంటెంట్ అంతా ఈవిడ చుట్టూనే తిరుగుతుంది. దానికోసం ఆవిడ ఫస్ట్లో నడుస్తున్నారు. అలాగే ఆవిడకి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈవిడికి ఓటింగ్ తగ్గి మిగతా వాళ్ళకి పెరిగే అవకాశం ఉందా అంటే ఉంది. ఎలా అంటే ఇంతవరకు ప్రాబ్లం ఏమవుతుందంటే దగ్గరలో ఉన్న ఇమ్మాన్యుయల్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ వీటితో రైవలరీ పెట్టుకుంటున్నారు. అది కంటిన్యూ అయితే మేబీ ఓటింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు రైవలరీ పెట్టుకొని నెక్స్ట్ డేకే కలిసిపోతున్నారు. సో అది పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. సో అందుకని ఈవిడ స్టిల్ ఈ వీక్ కూడా 1వ ప్లేస్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇంకా 2nd ప్లేస్లో పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతున్నారు 20.2%తో. ఈయన గురించి నేను అంటే ఓటింగ్ పడుతుంది అనడానికి కారణాలు 3. ఒకటి, వెరీ జెన్యూన్ పర్సన్. 2, మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు, చాలా ఇన్నోసెంట్లా కనిపిస్తాడు. సో అందుకోసం ఈయనకి ఫస్ట్లోనే మంచి ఓటింగ్ అయితే క్రియేట్ అయింది. బట్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఈయన టాప్ 1లో ఉన్న తనుజ గారితో ఏదైనా ఫైట్ వచ్చేటప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి ఆ రైవలరీ కంటిన్యూ చేస్తుంటే మేబీ ఓట్స్ తనుజాకి నెగిటివ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈయనకి ఓటేసి టాప్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇమ్మాన్యుయల్ ఓటింగ్లోకి రావడం అనేది చాలామంది పరిస్థితులని మార్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఓటింగ్ ఎవరెవరికి స్ప్లిట్ అవుతుంది, తనుజ గారికి స్ప్లిట్ అవుతుందా, పవన్ కళ్యాణ్కి స్ప్లిట్ అవుతుందా, మిగతా వాళ్ళకి స్ప్లిట్ అవుతుందా అనేది ఆయన ఒక్కసారి ఓటింగ్లోకి వస్తే నిజంగా తనుజ గారికి కనుక ఆయన ఓటింగ్ ఎంతో కొంత శాతం స్ప్లిట్ అవుతుంటే ఆవిడ కిందకు వచ్చే అవకాశం ఉంది. లేదు పవన్ కళ్యాణ్కి స్ప్లిట్ అయితే ఆయన కిందకు వచ్చే అవకాశం ఉంది. సో వన్స్ ఇమ్మాన్యుయల్ ఓటింగ్లోకి వస్తే చాలామంది పొజిషన్లు మార్చే అవకాశం అయితే మాత్రం ఇమ్మాన్యుయల్కి ఉంది. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ విన్నర్ మెటీరియల్స్. అలాగే ఇమ్మాన్యుయల్ ఒక్కసారి ఓటింగ్లోకి వచ్చి ఆయన విన్నర్ మెటీరియలా లేకపోతే బయటికి వెళ్ళిపోతాడా, అంటే ఓటింగ్ ఏమి క్రియేట్ అవ్వక బయటికి వెళ్ళిపోతాడా అనేది. సో ఆయన ఒకసారి ఓటింగ్లోకి వస్తేనే వీళ్ళు ముగ్గురులో ఎవరు విన్నర్ అనేది తెలియదు. సో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ 2వ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. సో ఇక నుంచి క్రింద ఓటింగ్ వచ్చే వాళ్ళంతా విన్నర్స్ అవుతారు అంటే అద్భుతాలే జరగాలి. చాలా మంచి ఎపిసోడ్లు పడితే కానీ విన్నర్ అయ్యే అవకాశాలు కష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్రెడీ 10 వీక్స్ అయిపోయాయి కాబట్టి ఈ 10 వీక్స్లో ఎవరైతే ఓటింగ్ ఉన్నారో వాళ్ళు ఒక 70% పీపుల్ ఎగ్జిస్టింగ్గా ఒక్కొక్కరికి ఓటింగ్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో మిగిలింది న్యూట్రల్గా ఆ రోజు ఎపిసోడ్ చూసి ఓటింగ్ వేసేవాళ్ళు 30% మాత్రమే. ఈ 30% గేమ్ చేంజర్స్ అంటే అది కష్టం. సో పూర్తిగా ఎవరికైనా నెగిటివ్ ఎపిసోడ్ పడాలి, లేదు అంటే బాటంలో ఉన్న వాళ్ళకి మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడితేనే వీళ్ళు టాప్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా 3rd పొజిషన్లో మన సుమన్ శెట్టి గారు ఉన్నారు 11%తో. ఈయనకి 2 రోజులు ఈయన కామెడీ టైమింగ్స్ అవి నచ్చడం వల్ల కొంచెం ఓటింగ్ అయితే పెరిగింది. బట్ విన్నర్ మెటీరియల్ అంటే కొంచెం కష్టమే టాప్లో ఉన్న వాళ్ళని తట్టుకుని. ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈయనకి టాప్లో ఉన్న వాళ్ళకి 10% డిఫరెన్స్ ఉంది. ఇనీషియల్ టైంలో అయితే ఆ 10%ని కవర్ చేయగలం, కానీ ఇప్పుడైతే ఆ 10%ని కవర్ చేయటం కష్టమే. సో ప్రస్తుతానికైతే సుమన్ శెట్టి గారు 3వ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. 4th పొజిషన్లో సంజన గారు ఉన్నారు 10%తో. ఈవిడికి మేబీ ఇమ్మాన్యుయల్ ఓటింగ్ సపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్ 2 వీక్స్లో ఈవిడిచ్చిన ఇంపాక్ట్ వల్ల కూడా కొంచెం బేస్ క్రియేట్ అయింది. అదే ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈవిడ గేమ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించినట్టయితే ఏం కనిపించలేదు. సో అందుకోసం ఏదైతే ఇనీషియల్గా ఏర్పడిన బేస్ మాత్రమే ఉండిపోయింది.
సో ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా పడుతుంది అంటున్నారు. బట్ ఇమాన్యుయల్ ఓటింగ్ పడితే ఈవిడ 4th పొజిషన్లో ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఇమాన్యుయల్కి ఓటింగ్ లేదా అనేది మనం ఇమాన్యుయల్ ఒక్కసారి నామినేషన్స్లోకి వస్తేనే మనకు అర్థమవుద్ది. సో ఈవిడ విన్నర్ మెటీరియల్ అంటే మేబీ ఇమాన్యుయల్ ఓటింగ్తోనే ఈవిడ ఎంతవరకు సర్వైవల్ అయితే కనుక వన్స్ ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత ఈవిడ బాటంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. 5th పొజిషన్లో మన భరణి గారు కంటిన్యూ అవుతున్నారు 8.7%తో. యాక్చువల్లీ టాప్ కంటెస్టెంట్ నెంబర్ 1లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇనీషియల్గా వచ్చినప్పుడైతే చాలా తెలివైన ఆయన, మంచిగా గేమ్స్ కూడా ఆడారు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన పాపం 5వ ప్లేస్కి పడిపోవాల్సి వచ్చింది. టాప్ 5 కూడా అనుమానంలాగే ఉంది. మేబీ ఇంకొంచెం మంచి ఎపిసోడ్స్ పడితే టాప్ 5లోకి వెళ్ళే అవకాశం ఉంది. విన్నరు అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఇంకా 6th పొజిషన్లో డిమాండ్ పా ఉన్నారు 7.9%తో. చాలా మంచి కంటెస్టెంట్, టాప్లో ఉండాల్సిన కంటెస్టెంట్. చాలా కామ్గా ఉంటాడు, చాలా సెటిల్డ్గా మాట్లాడతాడు, ఎవరితో రైవలరీ ఉండదు, చాలా మంచిగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ చేసుకుంటూ మాట్లాడతాడు. ప్లస్ టాస్క్లో అయితే ఇంకా ఇచ్చి పడేస్తాడు. నెంబర్ 1 టాస్క్లో అయితే మాత్రం ఉన్న వాళ్ళు అందరికన్నా నెంబర్ 1. బట్ ఒక్క అఫైర్ వల్ల, అలా లవ్ అఫైర్ అనేది క్రియేట్ చేసుకోవటం వల్ల ఈయన కిందకి పడిపోయాడంటే అవును, ఆ అఫైర్ అనేది కొంతకాలం మనకి సర్వైవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప విన్నర్ని అయితే మాత్రం చేయలేదు. సో కొంతవరకు కంటిన్యూ చేసి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని కట్ చేయాలి. మనోడు ఇంకా కట్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ విన్నర్ మెటీరియల్కి వెళ్ళలేకపోతున్నాడు. ఇంకా 6th పొజిషన్లోనే కంటిన్యూ అవుతున్నాడు. సో విన్నర్ అవుతాడు అంటే కనుక ప్రస్తుతానికైతే మాత్రం విన్నర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా 7th పొజిషన్లో రితు గారు కంటిన్యూ అవుతున్నారు 6.9%లో. ప్రజెంట్ ఉన్న ఉమెన్ కంటెస్టెంట్స్, హౌస్లో ఉన్న ఉమెన్ కంటెస్టెంట్స్లో మెంటల్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే రితు గారే. ఎవరి మీద ఎలాంటి అభియోగాలు వేయరు, గేమ్ ఆడతారు, చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడతారు. ఈవెన్ బాయ్స్తో అయితే కూడా చాలా గట్టిగా కంపీట్ చేస్తారు. మంచి కంటెస్టెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగానే ఇస్తారు ఎమాన్యుయల్తో కలిసి. బట్ ఎక్కడో కొన్ని అంటే ఇనీషియల్ స్టేజ్లో మంచి ఓటింగ్ని క్రియేట్ చేసుకోలేకపోయారు కాబట్టి ఈరోజు 7th పొజిషన్లో ఉండాల్సిన పరిస్థితి. విన్నింగ్ అంటే కొంచెం కష్టమైన పరిస్థితి. టాప్ 5కి వెళ్ళే అవకాశం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. 8th పొజిషన్లో మన నిఖిల్ గారు ఉన్నారు 4.8%తో. సో చాలా దూరంలో ఉన్నారు, టాప్ 5కి దూరంలో ఉన్నారు. అలాగే టాప్ 1కి వెళ్ళే అవకాశాలు కూడా అసలు లేవు. బట్ ఈయన ప్యూర్ జెంటిల్మ్యాన్, ఎవరితో ఎలాంటి కాంట్రవర్సీస్ పెట్టుకోరు, చాలా కామ్గా ఉంటారు, సెటిల్డ్గా ఉంటారు, మంచి ఆయన. బట్ బిగ్ బాస్కి, హౌస్కి సరిపోతాయంటే చాలా కష్టం. సో ఈయన కూడా మేబీ ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారనే చెప్పొచ్చు. ఈ బాటమ్ 3లో ఉన్న వాళ్ళ ముగ్గురులో ఒకరు వెళ్తారు, అది చెప్తా నేను. ఇద్దరైతే ఎవరు వెళ్తారో కూడా చెప్తా. సో ఈయనైతే మాత్రం డేంజర్ జోన్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా 9th పొజిషన్లో 4.4%తో దివ్య గారు ఉన్నారు. ఈవిడ మంచి స్ట్రాంగ్ ఉమెనే, మంచిగానే ఆడారని చెప్పాలి. కాకపోతే కొన్ని ఈవిడ థాట్స్ మిస్ఫైర్ అయ్యాయి. అంటే టాప్ 1 కంటెస్టెంట్తో మనం వైరల్ పెట్టుకుంటే అది మనకి బూస్టింగ్ వస్తుంది అనుకున్నారు, కానీ అది మిస్ఫైర్ అయిందనే చెప్పాలి. బట్ ఈవిడైతే విన్నర్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే టాప్ 5లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఏం లేవు, అవన్నీ మూసిపోయావనే చెప్పాలి. ఇంకా ఫైనల్గా బాటంలో ఉండింది గౌరవ్. ఈయన మొన్నటి వరకు నిఖిల్ కన్నా టాప్లో ఉండేవాడు. బట్ నిన్న ఎపిసోడ్ ఈయనకి కొంచెం చేంజ్ అయిందనే చెప్పాలి. మనతో పాటు కలిసి ఆడేవాళ్ళు ఒకవేళ ఇద్దరం కలిసి ఏమైనా తప్పు చేసి ఓడిపోతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప పదే బిగ్ బాస్కి చెప్పడం మేబీ ప్రజలకు నచ్చలేదేమో. ఓటింగ్ అయితే స్లైడ్గా తగ్గిందనే చెప్పాలి. సో ఈయన బాటంలో ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నారు. ఇంకపోతే మనం ఫైనల్గా చూడాల్సింది ఎలిమినేషన్. ఎవరు ఎలిమినేట్ అవుతారు? సింగిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా గౌరవ్ వెళ్ళే అవకాశం ఉంది. అదే కనుక బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే బాటంలో ఉన్న దివ్య గారు గౌరవ్ వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు. బట్ కాదు, దివ్య వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే హౌస్లో తక్కువ మంది లేడీ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి సో దివ్య గారిని పంపించరు. నిఖిల్ అండ్ గౌరవ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ అయితే, సింగిల్ ఎలిమినేషన్ అయితే మ్యాక్సిమం గౌరవ్ వెళ్ళొచ్చు ఆర్ నిఖిల్ వెళ్ళొచ్చు. బట్ డబుల్ అయితే మాత్రం ఇద్దరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఫైనల్గా సీజన్ ఎలా ఉంది అంటే బిగ్ బాస్ అయితే చాలా ట్రై చేశారు సీజన్ హిట్ చేయడానికి. కామనర్స్ని తీసుకొచ్చారు, అలాగే మధ్యలో ఈ ఫైర్ స్ట్రోమ్ అని ఒక 6గురిని తీసుకొచ్చారు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కామనర్స్లో కూడా ఎవరు నిలబడలేకపోయారు. ఈ ఫైర్ స్ట్రోమ్లో వచ్చిన వాళ్ళలో 4 ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇంకా ఇద్దరు దగ్గరలో ఉన్నారు ఎలిమినేషన్కి. సో సీజన్ అయితే సోసోగా నడిచిపోతుంది ప్రస్తుతానికి. సో ఈ రానున్న వీక్స్లో ఏమైనా వండర్స్ జరిగితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంతే ఫ్రెండ్స్, నా అనాలిసిస్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ ప్లీజ్.